ఓకే మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఓకే సో ఈ రౌండ్ బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి క్లూ ఇస్తాం. ఫస్ట్ క్లూ వాల్యూ 1 lakh. కానీ బజర్ నొక్కిన 10 seconds లోపలే మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. మీరు బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 1 lakh వస్తుంది, లేదంటే 1 lakh పోతుంది. లేదంటే సెకండ్ క్లూ ఇస్తాము, రెండోది మూడోది నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ ఇస్తాము 75,000, లేదా థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తారంటే అలాగా. సందీప్ రాజ్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి సినిమా పేరేంటి? రైట్ ఆన్సర్, నీకు 1 lakh. ఓకే సో ఇలా ఉంటాయి క్వశ్చన్స్. ఓకే సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒక బ్లూ కలర్ హస్తం గుర్తుంది అక్కడ. బజర్ నొక్కేశారు. పుష్ప. సరే పుష్ప వాడు చెప్పాడు. రోషన్ లాక్ చేసాం. రోషన్ చెప్పిన పుష్ప లాక్ చేసాం ఇక్కడ. ఓకే ఓకే సో వీళ్ళు పుష్ప అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? సెకండ్ క్లూ వచ్చాక చెప్తాం. ఓకే క్లూ నంబర్ 2. హే దోస్ ఆర్ ద పట్టీలు. జయం. హే జయం కాదు, ఇది పుష్ప. శ్రీవల్లి వేసుకున్న పట్టీలు ఇవి. చూపే బంగారమాయనే. ఓకే క్లూ నంబర్ 3. జెండా చూసారా? పుష్ప జీప్ మీద ఉండే జెండా. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. తేజ గారు ఎస్, ఆయన పుష్ప సినిమా చూసారు, అందుకని ఆయన ఫోటో పెట్టారు. రైట్ ఆన్సర్. అబ్బాబాబా ఎలా గెస్ చేయగలిగారు మీరు ఇలా? బ్రాండ్ ఫైర్ బ్రాండ్ అలాంటిది. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. కుట్ర జరిగిందండి. మీరు ఏదో ఒకటి చేసి వాళ్ళని గెలిపిద్దామని ప్లాన్ చేశారు. పుష్ప అని రాసింది కాస్త మార్చేసి చెరిపేసి ఎవరో జయం చేశారు దాన్ని. ఎనీవే 1,00,000 రూపాయలు ఇవ్వండి. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ కనిపెట్టి చెప్పండి. ఫుడ్ ఐటమ్ లో ఫస్ట్ క్లూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అది సున్నం. టైమ్ అప్. నాకెందుకో సెకండ్ క్లూకి ఎవరైనా బజర్ నొక్కేస్తారేమో అనిపిస్తోంది. సెకండ్ క్లూ చూడండి, అక్కడ చాలా ఫంక్షన్ జరుగుతుంది. ఓకే ఎయిర్ టీమ్ కేక్. ఓకే సున్నం కేక్ కరెక్టా? ఓకే డన్. కేక్ లాక్ చేసేసాం. కానీ కేక్ కి సున్నం కి నాకు కరెక్ట్ గా సంబంధం ఏంటో అర్థం కావట్లేదు. అది సున్నం కన్ఫర్మా? ఆ సున్నం కన్ఫర్మ్. థర్డ్ క్లూ. కిల్లి 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 నమిలాక బాగున్నదే నాగమల్లి. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. తమలపాకు. సో మీరు అనుకుంటున్న కేక్ కైతే తమలపాకు కేకులు కూడా ఉంటాయి. తమలపాకు కేకులు ఉంటాయి, సున్నం కేకులు ఉంటాయి. ఎనీవే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏం చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను. మీరు కూడా రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల ర్యాపిడ్ ఫైర్. ఓకే జై, ముందు నీతోనే మొదలెడతాం రా. సో ఒక క్వశ్చన్ అడుగుతా, 2 ఆప్షన్స్ ఇస్తాను. నువ్వు కరెక్ట్ గా గోల్ లో వేసేసావు అనుకో, నువ్వు ఆన్సర్ చెప్పక్కర్లేదు. ఎయిర్ సినిమాలో ఎవరి యాక్టింగ్ చూసి నువ్వు ఫిదా అయిపోయావు? ఏ సునీల్ గారు, బి సందీప్ రాజ్ గారు. ఏసై బాగేసావు కానీ చెప్పాలి. అంటే సునీల్ గారి షూట్ లో నేను అప్పుడు లేను కాబట్టి సందీప్ అన్న. సునీల్ గారి యాక్టింగ్ విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అని చెప్పినటువంటి జై. ఏం డౌట్స్ ఉన్నాయి నీకు సునీల్ గారి యాక్టింగ్ గురించి? అంటే అంత బాగా ఎలా యాక్ట్ చేస్తారని. బాబా
మీ పేరెంట్స్ నిన్ను ఎక్కువగా ఏ విషయంలో తిడుతూ ఉంటారు? ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయినప్పుడు, బి కాలేజ్ డుమ్మా కొట్టినప్పుడు. సబ్జెక్ట్ ఫెయిల్ అయినప్పుడే. నేను ఈ మధ్య కాలంలో సబ్జెక్ట్స్ గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు, అమ్మాయిలకి లైన్ వేస్తున్నాను అని చెప్పిన జై. దానికి సపోర్ట్ మా నాన్న. ఓకే థ్యాంక్స్ అమ్మా. ఓకే నెక్స్ట్ రోషన్. నువ్వు ఫ్యూచర్ లో ఏ హీరో లాగా అవ్వాలనుకుంటున్నావు? ఏ ఎన్టీఆర్, బి అల్లు అర్జున్. గోల్లో పడితే చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ గారు. నేను ఫ్యూచర్ లో ఎన్టీఆర్ లాగా అవ్వాలనుకుంటున్నాను. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారో విందాము. నువ్వు ఇండస్ట్రీకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఏ ఈ చదువులు అవి నీ వల్ల కాకపోవడం వల్ల, బి అమ్మాయిల ఫాలోయింగ్ పెరుగుతుందని. ఈ చదువులన్నీ మన వల్ల ఏ పనిలా కనిపించలేదు. థ్యాంక్ యూ రోషన్. థ్యాంక్ యూ. ఆర్యానా. రీసెంట్ గా మీ మీద వచ్చేటువంటి కాంట్రవర్సీల్లో మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏమిటి? ఏ నో ఆప్షన్స్, బి మీరే ఆన్సర్ ఇచ్చేయండి. ఓకే ఇంకా చెప్పాల్సిందే. డెఫినెట్లీ ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. వాళ్ళకంటే ఎక్కువ నేను ఎదిగిపోతున్నానో లేకపోతే వాళ్ళకంటే పేరు ఎక్కువ వస్తుందని ఫీల్ అయ్యారో ఏంటో. సో ఎలా కొట్టాలి అని ఆలోచించి ఇలా కొట్టారేమో అని నాకు అనిపిస్తుంది. కాంట్రవర్సీస్ గురించి చెప్పి కంటతడి పెట్టుకున్నటువంటి ఆర్యానా. నెక్స్ట్ క్వశ్చన్. నువ్వు పెళ్లి చేసుకునే అబ్బాయి ఎలా ఉంటే నీకు బాగా నచ్చుతాడు? ఏ ఆర్జీవి, బి నాగార్జున. నాకు సార్ లాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అయితే నాకు ఇష్టం. ఆర్జీవి గారి గురించి షాకింగ్ కామెంట్స్ చేసినటువంటి ఆర్యానా నాగార్జున గారి గురించి ఏం చెప్పిందో తెలిస్తే షాక్ అవుతారు. ఓకే థ్యాంక్ యూ ఆర్యానా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే అక్కడ ఒక ఆరెంజ్ కలర్ ఫ్లవర్ ఉంది. టైమ్ అప్. ఎస్ ఎవరు బజర్ నొక్కలేదు. సో నేను సెకండ్ క్లూ ఇవ్వబోతున్నాను. సెకండ్ క్లూ చూడండి. 75,000 వర్త్ ఆఫ్ క్లూ. ఫైర్ టీమ్ చెప్పండి. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే. సరే అయితే బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం బంతి వచ్చింది, చామంతి వచ్చింది. ఇక్కడ ఏం రావాలి? ముద్దు. ముద్దు అక్కడ ఆడుకోవడం రావాలి. సరే చూద్దాం మూడో క్లూ ఏంటో. ఎవరినో ముద్దు పెట్టుకుంటుంటే నీకెందుకంత ఆనందం? ఓకే నాలుగో క్లూ. ఆడుకున్నాయి. ఓకే సో ఐ థింక్ ఇట్ ఇస్ ద బంతి అండ్ ద చామంతి ముద్దాడుకున్నాయిలే. లెట్స్ సీ వాట్స్ ద రైట్ ఆన్సర్ ఇస్. రైట్ ఆన్సర్. అవే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఓకే ర్యాపిడ్ ఫైర్ ప్లీజ్. కమ్ ఆన్ చాందిని. మీ హస్బెండ్ ఏ ప్రొఫెషన్ లో ఉండడం మీకు ఇష్టం? ఏ డైరెక్షన్, బి యాక్టింగ్. మరి దగ్గరికి వెళ్తున్నావమ్మా. భయంకరమైనటువంటి డ్యామేజ్. మళ్ళీ వాళ్ళు బిల్లు పంపిస్తారు నీకు. డైరెక్షన్. మా ఆయన యాక్టింగ్ చేసినా నాకు ఆయన యాక్టింగ్ అంటే నాకు పోటీ రాకూడదు. ఎక్కడ మా ఆయన నా యాక్టింగ్ కి పోటీ వస్తాడో అని చెప్పి ఆయన డైరెక్షనే చేయమని చెప్తున్నాను అని చెప్పిన చాందిని. నేనే ఇస్తున్నాను మీకు. మీ హస్బెండ్ మీద కోపం వచ్చినప్పుడు మీరు ఇలా బిహేవ్ చేస్తారు. ఏ వంట చేయడం మానేస్తారు, బి చపాతీ కర్రకి పని చెప్తారు. దోమల్ని చెప్పినట్టు. రెండు కాదు, అలుగుతాను నేను బేసిక్ గా. అదే అలిగి ఏం చేస్తావని రెండిట్లోంచి నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇప్పటి నుంచైనా చెయ్యాలి. వంట చేయను. ఓకే థ్యాంక్ యూ. సందీప్.
కలర్ ఫోటో సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి? ఏ అయ్యో సుహాస్ బదులు నేనే హీరోగా చేస్తుంటే బాగుండేది కదా. బి అరే ఆ చాందిని బదులు ఈ చాందిని హీరోయిన్ గా పెట్టుంటే బాగుండేది కదా. వీళ్ళందరికి ఇంత నార్మల్ గా నాకు ఇంత కాంట్రవర్సల్ గా ఎదిగారు. తగలాలి. మనసులో ఉండేటువంటి ఆన్సర్ నేనే హీరో, మా ఆవిడ చాందినినే హీరోయిన్, కానీ చెప్తే బాగుండదని గోల్లో వేసేసినటువంటి సందీప్. ఈ ఇద్దరు హీరోలు ఒకేసారి డేట్స్ ఇస్తే ఎవరితో సినిమా చేస్తారు? ఏ ప్రభాస్, బి మహేష్ బాబు. అర్రే ఇదైతే మిస్. ఓకే మహేష్ బాబు గారు రాజమౌళి గారి సినిమాల్లో ఇంకో 3-4 ఏళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి ఈ లోపు నేను ప్రభాస్ తో సినిమా చేస్తానని చెప్పిన సందీప. వావ్ చక్కటి చిక్కటి. సరే థ్యాంక్ యూ సందీప్. చైతన్య మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అని చెప్పాలి అంటే వీరిద్దరిలో ఎవరి పేరు చెప్తారు? ఏ తరుణ్ భాస్కర్, బి సందీప్ రాజ్. ఎవరినో కొట్టాలన్నట్టు కొట్టారు. తరుణ్ భాస్కర్. నాకు ఇష్టమైనటువంటి డైరెక్టర్ నా వెనకాలే నించున్నటువంటి సందీప్ రాజ్ కాదు తరుణ్ భాస్కర్ అని చెప్పినటువంటి చైతన్య. సెకండ్ క్వశ్చన్, మీరు మీ క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేశారు అనుకున్నది ఏది? ఏ కీడాకోలా, బి 30 Weds 21. కీడాకోలా. 30 Weds 21 లో నేను అంతగా క్యారెక్టర్ కి న్యాయం చేయలేదు అని చెప్పినటువంటి చైతన్య. ఓకే థ్యాంక్ యూ.